సెలబ్రిటీస్ విమెన్ ఇష్యూస్ రొటీన్గా వింటున్నాం, రోజు చూస్తున్నాం. అవే కేసులు, అవే ఫిర్యాదులు, అవే ఆరోపణలు. వ్యక్తులు మారుతున్నారంతే, కానీ సెక్షన్లు అవే, కోర్టులో వాదనలు అవే. మనం మాట్లాడుకుంటున్నది ఇండస్ట్రీలో రోజుకొకటిగా అన్నట్టు బయటకు వస్తున్న విషయాల గురించి. అంతకుముందు రాజ్ తరుణ్ దగ్గర చూద్దాం మనం. మొన్నేమో జానీ మాస్టర్, ఇప్పుడు హర్ష సాయి. ఇందుకు ఈ కేసులు ఆరోపణలు చెబుతున్నదేంటి? రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు, పెళ్లి పేరుతో నా జీవితంతో ఆటలాడుకున్నాడు, ఇదో లావణ్య కథ. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పెట్టుకుని లైంగికంగా వేధించాడు, బయటికి చెప్తే అవకాశాలు రాకుండా చేస్తానన్నాడు, తనను మతం మారాలని చెప్పి ఒత్తిడి చేశారు. జానీ మాస్టర్ గురించి ఓ బాధితురాలు చెప్పిన మాటలు ఇవి. సినిమా తీస్తామని ఒప్పందం చేసుకున్నాడు, ఇప్పుడు వీడియోలు అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇవి ఇన్ఫ్లుయెన్సర్ హర్ష సాయిపై మరో బాధితురాలు చేసిన వ్యాఖ్య. సో ఇక్కడ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా సెలబ్రిటీలు. ప్రస్తుతం కోర్టులు, జైళ్ల చుట్టూ తిరుగుతున్న వీరంతా ఎందుకు ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు? ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? ఆరోపణలు నిజమా కాదా? కావాలని వారి స్టార్డమ్ను దెబ్బతీసే కుట్ర జరుగుతోందా, లేక వీరి ఫేమ్ను వాడుకొని వారిని మోసం చేశారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ కోర్టులు త్వరలోనే సమాధానం చెప్తాయి. త్వరలోనే అంటే రేపటి నుంచి ఎన్ని ఏళ్ళైనా పట్టవచ్చు. అప్పటి వరకు వారు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉండాలి. ఈలోపు వీడియోలు, ఆడియోలు బయటకు వస్తాయి, వీడియోలు వైరల్ అవుతాయి. దేని వెనుక కాంటెక్స్ట్ ఏంటో ఎవరికీ తెలియదు. తెలిసిన వారు వారు నోరు మెదపరు. ఒకవేళ క్లారిటీ ఇచ్చినా అది వాళ్ళ వెర్షన్ మాత్రమే. ఈలోపు దురదృష్టవశాత్తు మీడియా ట్రయల్స్ను ఎదుర్కోవాల్సిందే, క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకోవాల్సిందే. బట్ ఈ 3 కేసులు సెలబ్రిటీలకు ఒక కనువిప్పు కావాలి. లేదంటే ముందు ముందు ఇలాంటి కేసులన్నీ కామన్గా మారిపోవడం ఖాయంగా కనపడుతోంది. కాస్త ఫేమ్, స్టార్డమ్ ఉందంటే చుట్టూ చేరే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అభిమానంతో కావచ్చు, అక్కసుతో కావచ్చు, డబ్బు కోసం కావచ్చు, దగ్గరయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. మీరు వారితో ఎలా బిహేవ్ చేస్తారనే దాన్ని బట్టి మీ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఫ్రీగా ఉండడానికి, అడ్వాంటేజ్ తీసుకోవడానికి మధ్య ఒక చిన్న గీత ఉంటుంది. ఆ గీత దాటితే మీ జీవితం బుగ్గిపాలవుతుంది. ఎందుకంటే టర్మ్స్ బాగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, ఏం జరగదనే భరోసాతో ఉంటారు. చెడిన రోజు, టర్మ్స్ పాడైన రోజు జీవితం కంపు అయిపోతుంది. ప్రస్తుతం ఇప్పుడు అయినట్టే. రాజ్ తరుణ్, జానీ మాస్టర్ వ్యవహారాలని చూసుకోండి. పీక్ స్టేజ్లు, కెరీర్లు వాళ్ళకి మంచి స్టేజ్లో ఉన్న సందర్భంలో బాధితురాలు వాళ్లకు ఏళ్లుగా తెలుసు. కలిసి పనిచేసిన వారు, కలిసి తిరిగేవారు. అప్పుడు అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. ఆ తర్వాతే ఎక్కడో తేడా కొట్టింది. ఇప్పుడు కథ అడ్డం తిరిగింది. సో బ్రాండ్ బాబులు ఇకపై కాస్త ఆచితూచి అడుగులు వేస్తే మీకే మంచిది. ఇక్కడ డిస్క్రిమినేషన్ అని కాదు, ఇప్పటికీ సొసైటీ విమెన్స్కే సపోర్ట్ చేస్తుంది. నిజాలు తర్వాత విషయం, ఇన్వెస్టిగేషన్లోనో తర్వాత బయటకు వస్తాయి. ముందుగా మగవాళ్లపైన ప్రశ్నల వర్షం కురుస్తుంది. ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకి అనేది ఆడవాళ్ళకి కాదు, మగవాళ్ళకి ఇప్పుడు వర్తిస్తుంది. ఇక్కడ ఆకులు మగవాళ్ళు. సో అది నిజమైన అబద్ధమైన నిందలు పడాల్సింది కూడా మగవాళ్లే. ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని పాటుపడేవారు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఇలాంటి వారు చాలానే ఉన్నారు. ఒక్కసారి వారి వ్యవహార శైలిని గమనించండి, వారిని ఫాలో అవ్వండి. అంతేగాని ఎరక్కపోయి ఎక్కడ ఇరుక్కుపోతే ఆ తర్వాత తీవ్రంగా నష్టపోయేది మీరు, మీ కెరీరే, ముఖ్యంగా మీ పరువు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.